భాగవతము దశమ స్కందం పూర్వభాగం. భాగవతంలో దశమ స్కందం ఆయుపట్టువ లాంటిది. ఈ దశమ స్కందం జీవితంలో తప్పకుండా విని తీరాలి. ఇందులో వ్యాస భగవానుడు కృష్ణ భగవానుని లీలలను విశేషమైన వర్ణన చేశారు. పోతన గారు దీనిని ఆంధ్రీకరించి మనకి ఉపకారం చేశారు. దశమ స్కందంను ప్రారంభం చేస్తూ ఒక మాట చెప్తారు. పూర్వకాలంలో భూమి గోరూపమును స్వీకరించి బ్రహ్మగారి వద్దకు వెళ్ళి ఏడ్చింది. మహానుభావ, భూలోకంలో ఎందరో రాజులు భూమి పతులమని పేరు పెట్టుకొని పరమ దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ధర్మమును తప్పి ప్రవర్తిస్తున్నారు. ఎంతోమంది అధర్మాత్ములు భూమి మీద తిరుగుతున్నారు. వారి భారం నాకు ఎలా తగ్గుతుంది? అటువంటి వారి మదమణచి భూభారంను తగ్గించవలసినది అని ప్రార్థించింది. భూభారం అనేది తక్కెట్లో పెట్టి తూచే కొలత కాదు. ఎంతమంది బిడ్డలు పుట్టినా తల్లికి ఎప్పుడూ బరువు కానట్లే ఎన్ని ప్రాణాలు ఉన్నా భూమికి ఎప్పుడూ బరువు కాదు. కానీ ధర్మం తప్పి ప్రవర్తించే మనుషులను చూసి భూమి భారమని బాధపడుతుంది. అన్నిటినీ సృష్టి చేసినది బ్రహ్మగారే కదా. అందుకని బ్రహ్మగారిని అడిగింది. భారం తగ్గించడం, ఉన్నది నిలబెట్టడం స్థితికారుడైన శ్రీ మహావిష్ణు అనుగ్రహం కాబట్టి నువ్వైనా నేనైనా ఆయనను ప్రార్థన చేయాలి అని ఆనాడు బ్రహ్మగారు ధ్యాన నిమగ్నుడై పురుష సూక్తంతో స్వామివారిని ఉపాసన చేశారు. ఆ ధ్యానం నందు ఆయనకు ఒక వాణి వినపడింది. వెంటనే కళ్ళు తెరిచి ఒక చిరునవ్వు నవ్వి బ్రహ్మగారు అన్నారు, భూమి, నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దు. స్వామి తొందరలో కృష్ణావతారంను స్వీకరిస్తున్నారు. ఆ అవతారం చిత్రమైన అవతారం. స్వామి కళ్ళు ఇంకా తెరవడం రాని పిల్లవాడిగా అవతరిస్తున్నారు. స్వామి కళ్ళు తెరవడం రాని పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి రాక్షస సంహారం ప్రారంభం చేసేస్తాడు. ఎందరో రాక్షసులు దుర్మార్గులు మరణిస్తారు. నీకు భారం తగ్గుతుంది. దేవతలను సురకాంతలను తమ తమ అంశాలతో భూమి మీద జన్మించమని స్వామి ఆదేశం ఇచ్చాడు. ఆయన యదుకులంలో యాదవుడిగా పశువులను కాసేవాడిగా జన్మించబోతున్నాడు. లోకానికి ఆచార్యునిగా లోకమునకు జ్ఞానం ఇస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు భూమాత పరమ సంతోషమును పొంది తిరిగి వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మ ఆగమనం కోసమని నిరీక్షణ చేస్తుంది. ఈలోగా భూలోకంలో యదువంశమునకు చెందిన సురసేనుడు అనే రాజు మధుర రాజ్యంను పరిపాలిస్తున్నాడు. ఆయన కుమారుడు వసుదేవుడు. భోజవంశమునకు చెందిన వారు ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఉన్నారు. ఒక ఆయన పేరు ఉగ్రసేనుడు, ఒక ఆయన పేరు దేవకుడు. వీరిద్దరూ అన్నదమ్ముళ్ళు. ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో దేవకుని కుమార్తె దేవకి, ఉగ్రసేనుని కుమారుడు కంసుడు. అన్నతమ్ముళ్ళ బిడ్డలు కనుక కంసుని చెల్లెలు దేవకీదేవి. దేవకీదేవిని సురసేనుడు వసుదేవునికిచ్చి వివాహం చేశారు. దశమస్కందం ఉపనిషత్ రహస్యము. దశమస్కందం ప్రారంభంలోనే 1,00,000 టన్నుల ప్రశ్న ఒకటి పడుతుంది. ఆ ప్రశ్నకు సమాధానంను తెలుసుకోగలిగారంటే మీ హృదయ గ్రంథి విడిపోయినట్లే. కృష్ణ జననం పరమ పవిత్రమైన వ్యాఖ్యానం. దేవకి వసుదేవులకు వివాహం జరిగిన తర్వాత కొన్ని వందల గుర్రములను, బంగారు ఆభరణములతో అలంకరించబడిన ఏనుగులను, కొన్ని వేల రథముల నిండా బంగారమును, కొన్ని వందల మంది దాసీజనమును ఏర్పాటు చేసి మహానుభావుడైన దేవకుడు తన కుమార్తెను అత్తవారింటికి పంపుతున్నాడు. రాజమార్గంలో కొన్ని వేల రథములు అనుసరించి వెళుతున్నాయి. దేవకీదేవి రథము బయలుదేరి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. రథమును చోదనం చేయడానికి ఒక సారథి ఉంటాడు. ఇలాంటి సమయంలో అక్కడికి కంసుడు అకస్మాత్తుగా వచ్చాడు. అతనికి చెల్లెలంటే మహాప్రేమ. ఆమె తన తండ్రి గారి సోదరుని కుమార్తె అయిన కంసునికి దేవకీదేవి అంటే చాలా ప్రేమ.
ఆయన దేవకీదేవి రథమును నడపటానికి సిద్ధపడ్డాడు. అందరూ చాలా సంతోషించారు. తనే చెల్లెల్ని అత్తవారింట్లో దింపుతానని గుర్రముల పగ్గంలో పట్టుకున్నాడు. వెనక దేవకి వసుదేవులు కూర్చున్నారు. రథము వెళ్ళిపోతున్నది. అప్పుడు అశరీరవాణి కొన్ని మాటలు పలికింది. అశరీరవాణి చాలా గమ్మత్తైన మాట. పలికింది శరీరం ఉంటే వాణి ఉంటుంది, వాణి ఉన్నది అంటే ఆ శరీరం నుంచి వస్తున్నదని గుర్తు. కనీసంలో కనీసం ఎదురుగుండా నామరూపములతో ఏదో ఉండాలి. మనుష్యుడు లేకుండా మాట ఉండదు. కానీ ఇక్కడ శరీరం లేదు కానీ మాట వినబడుతున్నది అంటున్నారు. అది చిత్రం. అశరీరవాణి ఏమని పలికిందంటే తలోదరి అంటే పైకి కనపడని కడుపు గలది. కొంతమందికి కడుపు కనపడదు. అసలు కడుపు ఉన్నదా లేదా అనే అనుమానం ఉన్నట్లు ఉన్న వాళ్ళని తలోదరి అంటారు. అసలు కడుపు లేనట్టుగా కుషించిన కడుపులా కనపడుతుంది. ఆ కడుపులో ఎనమండుగురు పుట్టబోతున్నారు. వారిలో 8వ వాడు కంసుణ్ణి చంపబోతున్నాడు. ఆవిడ చక్కగా వసుదేవుడిని వివాహం చేసుకుని రథం ఎక్కి వెళ్ళిపోతుంది. చెల్లెలు మెచ్చుకోవాలని సంతోషం కోసం రథం నడుపుతున్నావు పిచ్చివాడా, కానీ ఈమె 8వ గర్భం నిన్ను చంపేస్తుంది అని అశరీరవాణి పలికింది. ఇప్పటి వరకు కంసుడు పరమ ప్రేమతో ఉన్నాడు. ఆకాశంలోంచి మాట వినపడగానే వెంటనే రథం నాపాడు. కిందికి దిగాడు. కళ్ళు ఎర్రబడిపోయి గుడ్లు తిరగబడ్డాయి. అపారమైన కోపం వచ్చేసింది. తన ఎడమ చేతితో చెల్లెలి కుప్పు పట్టుకొని రథంలో నుండి కిందకు లాగేశాడు. ఒర నుండి కారవలమును తీసి ఆమెను నరికి వేయడానికని సిద్ధపడుతున్నాడు. ఆ సమయంలో వసుదేవుడు మాట్లాడాడు. ఇది చాలా గమ్మత్తైన సన్నివేశం. ఇలా జరుగుతుందని కూడా ఎవరు ఊహించరు. రథం నడుపుతున్నవాడు బావమరిది. తన చెల్లెల్ని లాగేసి చంపేస్తాడని కానీ అశరీరవాణి పలుకుతుంది కానీ వసుదేవుడు కలగనలేదు. ఇలాంటప్పుడు కూడా ఏమీ కంగారు పడకుండా ధర్మం తప్పకుండా చాలా పెద్ద మనిషిగా తను అప్పుడు మాట్లాడిన మాట తను తప్పలేని మాట అయ్యేటట్లుగా మాట్లాడగలగడం అంటే దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఈశ్వరానుగ్రహం లేనివాడు అలా మాట్లాడలేడు. ఆయన ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. ముందు కంసుని అనుగ్రహం కోసమని బతిమిలాడాడు. ప్రపంచంలో పరమ పవిత్రమైన సంబంధంలో అన్న అనిపించుకున్న రక్త సంబంధం ఒకటి. అన్నగా పుట్టినవాడికి ఒక మర్యాద ఉంటుంది. ఎప్పుడు కూడా తన బావగారు బతికి ఉండాలని కోరుకోవాలి. బామర్ది బ్రతుకు కోరుతాడు అని ప్రపంచంలో ఒక సామెత ఉంది. నువ్వు అన్నవి కాబట్టి రథం తోలడానికి వచ్చావు, కాబట్టి నీ చెల్లెల్ని సంతోషపెట్టాలి. చక్కని మాటలు 4 మాట్లాడాలి. కానీ నువ్వు చంపేస్తాను అంటున్నావు. గాలి మాటలు నమ్మి చెల్లెల్ని చంపేస్తావా? రేపు ప్రపంచం నిన్ను ఏమంటుంది? అరే వీర పరక్రమం కలిగినవాడు, భోజవంశంలో పుట్టినవాడు అయిన కంసుడు ఒక చెల్లెలి 8వ గర్భం వలన చచ్చిపోతానని గాలిమాట విని ఇంకా పాదముల పారాని ఆరని ఆడపిల్లను చంపేశాడని లోకం చెప్పుకుంటుంది. అది ఎంత మహాపాపం. అందుకని తొందరపడి చంపకు, నిన్ను అభ్యర్థిస్తున్నాను అన్నాడు. అప్పుడు కంసుడు అది గాలి మాటను అధికారిక వాక్యము నాకు అనవసరం. ఈమె కడుపున పుట్టిన 8వ పిల్లవాడి వలన నాకు ప్రాణహాని అని నాకు వినపడింది. అందుకని నేను చంపేస్తాను అన్నాడు. అప్పుడు వసుదేవుడు నీ అదృష్టం కొద్దీ నీ చావుకు ఒక కారణం తెలిసింది. ఒకవేళ నువ్వు ఈమెను చంపేశావనుకో నీకు చావు రాకుండా ఉంటుందా? చెల్లెల్ని చంపిన పాపమునకు అధోగతికి వెళ్ళిపోతావు. కాబట్టి నీ చెల్లెల్ని విడిచిపెట్టే అన్నాడు. ఎంత గొప్ప వేదాంతంని చెప్పితే మనసు మారే అవకాశం ఉంటుందో దానిని చెప్పాడు. 7 రోజులు వినేది శుకబ్రహ్మ పరీక్షిత్తుకు చెప్పారు. 7 క్షణములలో వినేది వసుదేవుడు కంసుడికి చెప్పాడు. కానీ వాని మనసు మారలేదు. అప్పుడు కంసుడు నేను అలా విడిచిపెట్టను, నువ్వు చాలా తేలికగా మాట్లాడుతున్నావు, నేను మరణంను అంగీకరించను, దేవకిని చంపేస్తాను అన్నాడు. ఇప్పుడు వసుదేవుడు ఆలోచించాడు. ఉన్నదన్నట్లు చెప్పితే కంసునికి తలకెక్కదని భావించాడు. ఇప్పుడు తనొక ధర్మం నిర్వర్తించాలి.
తన భార్యను రక్షించుకోవాలి. జ్ఞానబోధ చేస్తే వినే బుర్రకు ఎక్కదు. అలాగని ఎలాగైనా తన భార్యను రక్షించుకోవాలని అసత్యంను చెప్పకూడదు. సత్యమే చెప్పాలి. కానీ అది కంసుని మనసుకు నచ్చేది అయ్యి ఉండాలి. ముందు అసలు నేను తక్షణం చేయవలసిన పని దేవకీదేవి ప్రాణములను రక్షించడం అనుకుని, బావా, అయితే నీకు ఒక మాట చెప్తాను. నీ చెల్లెలికి పుట్టిన 8వ వాని చేత కదా నువ్వు మరణించగలవని అనుకుంటున్నావు. కాబట్టి ఈ దేవకీదేవి గర్భం నుండి పుట్టిన ప్రతి పిల్లవాడిని పుట్టగానే తీసుకువచ్చి నీకు ఇచ్చేస్తాను. వాడిని నువ్వు చంపి, అప్పుడు నీకు మృత్యు రాదు కదా. అంతేకాని నీ చెల్లెల్ని చంపడం ఎందుకు? పాపకర్మ కదా. నీ మృత్యుహేతువును నువ్వు చంపినట్లయితే ప్రపంచం నిన్ను తప్పు పట్టదు. నువ్వు ధర్మం తప్పనక్కర్లేదు, నేను ధర్మం తప్పనక్కర్లేదు. ఆమెను విడిచిపెట్టు అన్నాడు. అప్పుడు కంసుడు ఇదేదో బాగానే చెప్పాడు అనుకొని, ఈ ఇద్దరిని హాయిగా అంతఃపురంకు వెళ్ళిపోండి అని ఆ రథంను వదిలిపెట్టేశాడు. దేవకీ వసుదేవులు ఎంతో సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉంటూ ఉండగా వారికి మొదటి కొడుకు పుట్టాడు. పుట్టిన కొడుకును పుట్టినట్టుగా పట్టుకు వెళ్ళి కంసునికి ఇచ్చాడు. వసుదేవుని చూసి, బావా, చూసావా, నువ్వు ఎంత మాట తప్పని వాడవో. పిల్లవాడు పుట్టగానే నువ్వే తీసుకువచ్చి ఇచ్చావు. నాకు అందుకే నువ్వంటే అంత గౌరవం. నువ్వు మాట తప్పని వాడవు. కానీ బావా, 8వ వాడు కదా నన్ను చంపేది. మొదటి వాడిని చంపడం ఎందుకు? తీసుకువెళ్ళిపో అన్నాడు. వసుదేవుడు పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. రెండో కొడుకు పుట్టాడు. 8వ గర్భమును కదా ఇమ్మన్నాడు. అందుకని 2వ పిల్లవాడిని తీసుకువచ్చి ఇవ్వలేదు. ఇలా 6 పిల్లలు పుట్టారు. 6 పిల్లలతోటి అమ్మకి నాన్నకి మిక్కిలి అనుబంధం ఏర్పడింది. ఇంత అనుబంధంతో వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో ఒక రోజున కంసుని దగ్గరికి నారదుడు వచ్చాడు. ఆయన మహాజ్ఞాని. ఎప్పుడు వచ్చినా ఏదో లోక కళ్యాణం చేస్తాడు. కంసుని దగ్గరకు వచ్చి, కంస, ఎంత వెర్రివాడవయ్యా, అసలు నువ్వు ఎవరిని వదిలిపెడుతున్నావో వారెవ్వరూ మనుషులు కారు. నువ్వు క్రిందటి జన్మలో కాలనేమి అనే పేరు గల రాక్షసుడు. నిన్ను శ్రీ మహావిష్ణువు సంవరించారు. నీ తండ్రి, తల్లి, దేవకి, వసుదేవుడు, పక్క ఊళ్ళో ఉన్న నందుడు, ఆవులు, దూడలు వీరందరూ దేవతలు. నిన్ను చంపడానికే వచ్చారు అని చెప్పి ఆయన హాయిగా నారాయణ సంకీర్తనం చేసుకుంటూ ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు కంసుడికి అనుమానం వచ్చింది. నారదుడు అనవసరంగా అబద్ధం చెప్పడు కదా. వసుదేవుడిని 6 పిల్లల్ని తీసుకురమ్మని కబురు చేశాడు. 8వ వాడికి వీళ్ళు సహాయపడితే నా బ్రతుకు ఏమైపోవాలి, అందుకని ఉన్నవాళ్ళని ఉన్నట్టుగా సంవరించాలి. అందుకని పిల్లల్ని చంపేశాడు. తర్వాత తన తల్లిని, తండ్రిని, దేవకిని, వసుదేవుణ్ణి అందరినీ కారాగారంలో పెట్టి బాకుడు, తృణవర్తుడు, పూతన ఇలాంటి వారందరినీ పిలిచి వాళ్ళతో స్నేహం చేశాడు. తర్వాత వస్తున్న గర్భం 7వ గర్భం కాబట్టి జాగ్రత్త పడిపోవాలని దేవకీ వసుదేవులను అత్యంత కట్టుదిట్టమైన కారాగారంలో పెట్టాడు. రోజు తనే వెళ్ళి స్వయంగా చూస్తుండేవాడు. ఇక్కడ మీకు ఒక అనుమానం రావాలి. వసుదేవుని పిల్లలు పసివారు. నారదుడు మహానుభావుడు, లోక కళ్యాణకారకుడు. నరం దదాతి ఇది నారదః అని ఆయన జ్ఞానం ఇచ్చేవాడు. అటువంటి వాడు 6 పిల్లలు చచ్చిపోవడానికి ఎందుకు కారకుడు అయ్యాడు? ఇప్పుడు వచ్చి ఆయన చెప్పకపోతే వచ్చిన నష్టం ఏంటి? కంసునితో ఎందుకు అలా చెప్పాడు అని అనుమానం వస్తుంది. భాగవతంలో దీనికి ఎక్కడా జవాబు లేదు. దీనికి పరిష్కారం దొరకాలంటే దేవి భాగవతం చదవాలి. దేవి భాగవతంలో ఈ రహస్యంను చెప్పారు. పూర్వము మరీచి, ఊర్ణాదేవి అనే 2 ఉండేవారు. వారిద్దరికీ 6 పిల్లలు పుట్టారు. వాళ్ళు పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు. వీళ్ళు 6 ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి సభకు వెళ్ళారు. వాళ్ళు నిష్కారణంగా బ్రహ్మగారు కూర్చుని ఉండగా ఒక నవ్వు నవ్వారు. అప్పుడు బ్రహ్మగారు, మీరు రాక్షసుని కడుపున పుట్టండి అని శపించారు. అందువలన వారు 6 క్రిందటి జన్మలో కాలనేమికి కుమారులుగా జన్మించారు. అలా కాలనేమి పుత్రులుగా కొంతకాలం బతికి తదనంతరం హిరణ్యకశిపుని కడుపున పుట్టారు. అప్పటికి వాళ్ళకి ఉన్న రజోగుణ, తమోగుణ సంస్కారం తగ్గింది.
మరలా బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు వారికి దీర్ఘాయురార్థమును ప్రసాదించారు. ఈ విషయంను వారు తండ్రి అయిన హిరణ్యకశిపునకు చెప్పారు. అప్పుడు హిరణ్యకశిపునికి కోపం వచ్చింది. నేను ఇంకా తపస్సు చేసి దీర్ఘాయురార్థమును పొందలేదు, మీరు అప్పుడే పొందేశారా? కాబట్టి మిమ్మల్ని శపిస్తున్నాను. మీరు దీర్ఘ నిద్రలో ఉండి మరణించండి. అంతేకాకుండా వచ్చే జన్మలో పుట్టినప్పుడు గత జన్మలో తండ్రి ఆ జన్మలో మిమ్మల్ని చంపుతాడు అన్నాడు. వాళ్ళు దీర్ఘ నిద్రలో ఉండి చచ్చిపోయారు. మరో జన్మలో మరీచి ఊర్నెల కొడుకులు ఇప్పుడు దేవి కడుపున పుట్టారు. వాళ్ళ శాపం ఈ జన్మతో ఆఖరైపోతుంది. వీళ్ళు ఇప్పుడు గత జన్మలోని తండ్రి చేతిలో చచ్చిపోవాలి. గత జన్మలో వీరి తండ్రి కాలనేమి ఇప్పుడు కంసుడిగా ఉన్నాడు. కాబట్టి వీరు కంసుడి చేతిలో మరణించాలి. వారికి ఆ శాప విమోచనం అయిపోయి వారు మరల బ్రహ్మజ్ఞానులు అయిపోవాలి. అందుకని నారదుడు వచ్చి వాళ్ళు శాప విమోచనం పొందేలా చేశాడు. అది నారదుని రాకలో గల కారణం. ఇది దేవి భాగవత అంతర్గతం.